ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో దేవుని ప్రియులైన మీ అందరికీ ప్రభువు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయమందు మనం లూకా సువార్త 22వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాము. యేసుక్రీస్తు ప్రభువు యొక్క శిలువ శ్రమలు ప్రారంభము ఈ అధ్యాయంలో నుండే అవుతాయి. ఈ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువుని 12 అపోస్తులలో ఒకడుగా పిలువబడే ఇస్కరియోతు యూదా అప్పగించినట్లు, అలాగే చివరి పస్కా భోజనం ప్రభు భుజించినట్లు, పేతురు అబద్ధం ఆడటం ప్రభువుని ఎరగరని, ఇలాంటి విషయాలన్నీ ఈ అధ్యాయంలో గ్రంథస్థం చేయబడ్డాయి. ఈ బైబిల్ గ్రంథాలు తెరవండి. లూకా సువార్త 22వ అధ్యాయం శ్రద్ధగా వినండి. పస్కా అనబడిన పులియని రొట్టెల పండుగ సమీపించెను. ప్రధాన యాజకులను శాస్త్రులను ప్రజలకు భయపడిరి గనుక ఆయనను ఎలాగు చంపింతుమని ఉపాయము వెదకుచుండిరి. అంతటా 12 మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు అనబడిన యూదాలో సాతాను ప్రవేశించును గనుక వాడు వెళ్ళి ఆయనను వారికి ఎలాగూ అప్పగింపవచ్చునో దాన్ని గూర్చి ప్రధాన యాజకులతోనూ అధిపతులతోనూ మాట్లాడెను. అందుకు వారు సంతోషించి వానికి ద్రవ్యమియ్య సమ్మతించిరి. వాడు అందుకు ఒప్పుకొని జనసమూహము లేనప్పుడు ఆయనను వారికి అప్పగించుటకు తగిన సమయమును వెదకుచుండెను. యేసుక్రీస్తు ప్రభు జయోత్సవంతో యెరూషలేములో ప్రవేశించినట్లుగా మనం చూస్తాము. ఇంచుమించు సిలువ వేయబట్టానికి వారం ముందు నుంచి ప్రతి పగలు ప్రభు యెరూషలేముకి వెళ్ళటం, సాయంకాలానికి మరలా బేతనియా అలా ఆయా ప్రాంతాలకు తిరిగి వెళ్ళిపోవడం జరుగుతూ ఉండేది. ఉదయకాలం బోధ చేస్తూ, రోగులకు స్వస్థత కార్యాలు చేస్తూ, అనేక విషయాలు వారికి తెలియచేస్తూ ఉండేవారు. ప్రధాన యాజకులు, అధిపతులు, మత శాఖ, అలాగే రాజకీయ శాఖలు ప్రభువుని ఎలాగైనా చిక్కించుకోవాలి, సంహరించాలి అని కక్ష కట్టారు. సమయాన్ని వెదుగుతున్నది కళ్ళ ముందుకే వచ్చినట్లుగా 12 మందిలో ఒకడైన ఇస్కరియోతు యూదా హృదయపు తలుపులు తెరిచి సాతానికి స్థానం ఇచ్చాడు. సాతానికి స్థానము ఎవరు ఇవ్వకూడదు. సాతాను ప్రతి వారిని చెరపడానికి వెదుగుతాడు. దేవుని రాజ్యం నుండి దూరం చేయడానికి ఎంతో ప్రయత్నం చేస్తాడు. ఆ ప్రయత్నంలో ఎవరైతే హృదయాన్ని ప్రభువుకి ఇవ్వకుండా ఉంటారో వారందరి హృదయాల్ని వాడు ఉపయోగించుకుంటాడు. జాగ్రత్త. మీ హృదయాల్లో ప్రభు వాక్యం ఉంటే మీకు ఎంతైనా మేలు, లేని పక్షమైతే ఇదిగో సాతాను హృదయంలోకి వస్తాడు. జాగ్రత్త. యూదాలో ప్రవేశించాడు. అందుకు యూదానే అవకాశం ఇచ్చాడు తనకున్న బలహీనతల చేత. ధనం మీద తనకు బలహీనత ఉంది. ఆ బలహీనతను బట్టి సాతానికి స్థానం ఇచ్చాడు. సాతాను చేత ప్రేరేపించబడిన వాడై పెద్దల దగ్గరికి, ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి మీరు వెతుకుతున్న ఆయన్ని నేను మీకు అప్పగిస్తానని ఎలా అప్పగించే అవకాశాలు ఉన్నాయో వ్యూహాలు వారితో కూడా చర్చిస్తూ ఉంటే వారు చాలా సంతోషించి, సమ్మతించి కాస్తంత ద్రవ్యం ఇచ్చారు. ఆ డబ్బులు తీసుకున్నాడు, సంతోషించాడు. జన సమూహాలు ఎప్పుడు ఆయనతో ఉండటం చేత అందరూ ఉన్నప్పుడు కష్టం. జన సమూహాలు లేనప్పుడు ఆయన అప్పగించే సమయం కోసం యూదా వెతుకుతున్నాడు. ఇక వీరైతే కాస్తంత తేలిక పడ్డారు. ఎందుకంటే ఒకరు ఆ పని మీద ఉన్నారు కదా అన్నట్లుగా అధికార బృందాలు కాస్త నిమ్మళించాయి. ఇక యూదా పని మొదలు పెట్టాడు. ఇస్కరియోతు యూదా ఎలాగైనా ప్రభువుని అప్పగించే సమయం కోసం ప్రయాసపడుతూ ఉన్నాడు. ప్రియవిశ్వాసులారా, రక్షణ భాగ్యాన్ని ప్రసాదించడానికి వచ్చిన ప్రభువునే వేస్తున్నాడు. ఆయనతో కూడా తిరిగిన వాడే. చూస్తూ ఉన్నారా? మరి మీరెలాగున్నారు? మీ హృదయాలు ఎలాగున్నాయి?
ప్రభువుని దేనికోసం వదిలిపెట్టుకుంటున్నారు? కొందరు ధనం కోసం వదిలేస్తారు. కొందరేమో మనుషుల కోసం వదిలేస్తారు. కొందరు మెప్పుల కోసం వదిలేస్తారు. మెప్పు, ఘనత, గౌరవాలు ఆశించి ప్రభు అంటే మేము తెలీదన్నట్లుగా వ్యవహరిస్తారు. ఎవరన్నా ధనం ఇస్తారా అంటే మందిరాలైనా విడిచిపెట్టేస్తారు. ఇలా రకరకాల వాటి కోసం ప్రభువుని నేటి వరకు కూడా అనేకులు అమ్ముకుంటున్నారు. ప్రియవిశ్వాసులారా జాగ్రత్త. ప్రభు రక్షణ ఇవ్వటానికి వచ్చిన దేవుడు. దేవమానవుడు. దైవత్వాన్ని విడిచిపెట్టి మానవుడిగా భూమి మీద అవతరించి మానవత్వపు విలువలేంటో చూపించి దేవరాజ్యం ఎలా ఉంటుందో సమస్తాన్ని బోధించి ఆ రాజ్యానికి హక్కుదారులుగా నిన్ను నన్ను చేయాలని ప్రభు వస్తే దేనికోసం ప్రభువుని వదులుకుంటున్నామో ఒకసారి ప్రశ్నించుకో. దేనికోసమైనా సరే ప్రభువుని వదలకూడదు. ప్రభువుని వదులుకున్న వారికి పరలోకంలో ప్రవేశం లేదు. కారణం ఏంటంటే పరలోకానికి తీసుకెళ్లే మార్గమే ప్రభు కదా. మార్గాన్నే వదిలేస్తే ఎటు వెళ్తావు? నరకానికి తప్ప. నరకానికి సిద్ధమవుతున్నావా? ప్రభు రాజ్యం కోసం సిద్ధపడుతున్నావా? ప్రభు రాజ్యం కోసం సిద్ధపడుతుంటే ప్రభు కోసం దేన్నైనా వదులుకోవడానికి సిద్ధంగా ఉండాలి తప్ప దేనికోసం నీవు ప్రభు మాటలను విడిచిపెట్టే పరిస్థితిలో ఉండరాదు. జాగ్రత్త అని మరొక్కసారి ప్రభు పేరట హెచ్చరిస్తున్నాను. జాగ్రత్త. సాతాను ఏదో ఒక విధంగా చెరపాలని దేవుణ్ణి ఆరాధించే పిల్లలను చెరపట్టి ఎలాగైనా ప్రభుకు దూరం చేయాలని దారులు వెతుకుతా ఉంటాడు. సాతానికి స్థానం ఇయ్యకండి. మీ హృదయాల్లో ప్రభుని, ప్రభు మాటలను బలంగా నిలుపుకోండి. మీ దేహాన్ని ప్రభుకి ఆలయంగా మలిచి మీ హృదయంలో పరిశుద్ధాత్మ దేవునికి స్థానం ఇచ్చి దేవుని మాటలు మీలో నివసింపనీయండి. మీరు ఆయనలో ఉండండి. ఆయన మీలో ఉండనీయండి. ఆయన మాటలు మీ హృదయాల్లో ఉండనీయండి. మీరప్పుడు సాతాన్ని జయించగలుగుతారు. వాడు మీ దగ్గరికి రాకుండా పారిపోతాడు. అట్లు కాదనుకొని బలహీనతల చేత, ఐక్య విచారాల చేత, లోకంలో ఉన్న వాటి కోసం మీరు వెంబడిస్తూ ఉన్నారో వాడు మీ హృదయంలోకి వస్తాడు. జాగ్రత్త. 7వ వచనం. పస్కా పశువుని వధింపవలసిన పులియని రొట్టెల దినము రాగా యేసు పేతురుని యోహాన్ని చూచి మీరు వెళ్ళి మనం భుజించుటకై పస్కాను మన కొరకు సిద్ధపరచుడని వారిని పంపెను. వారు మేము ఎక్కడ సిద్ధపరచబోరుచున్నామని ఆయన అడగగా ఆయన ఇదిగో మీరు పట్టణంలో ప్రవేశించినప్పుడు నీళ్ల కొండ మోసుకుని పోచున్న ఒకడు మీకు ఎదురుగా వచ్చును. అతడు ప్రవేశించు ఇంట్లోనికి అతని వెంట వెళ్ళి నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు విడిది గది ఎక్కడని బోధకుడు నిన్నడుగుచున్నాడని ఇంటి యజమానితో చెప్పుడి. అతడు సామాగ్రి గల ఒక గొప్ప మేడగదిని మీకు చూపించును. అక్కడ సిద్ధపరచుడని వారితో చెప్పాను. వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్లు కనుగొని పస్కాను సిద్ధపరచుడి. పస్కా పండుగ సమీపిస్తుంది. ఆ దినం వచ్చేసరికి పస్కా వీరు భుజించవలసిన ఆచారం ఉంది. మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఇది ఇజ్రాయేలీలందరికీ విధి. ఆ పండుగ సమయంలోనే దేవుడు ఈజిప్ట్లో ఉన్న వారందరి జ్యేష్ఠ సంతానాన్ని హతం చేశారు. ఇజ్రాయేలీలు మాత్రము ఒక పస్కా పండుగను ఆచరించి పశువును వధించి దాని మాంసాన్ని భుజించి రక్తాన్ని ద్వారబంధాల పైన పూసుకున్నారు. ఎవరి ద్వారబంధాల పైన అయితే ఈ పస్కా పశువు యొక్క రక్తమున్నదో ఆ ఇళ్లలోకి మరణదూత రాలేదు. మిగిలిన ఇళ్ళన్నింటిలోని ఘోరమైన మరణ వార్త వినిపించింది. ఈ కార్యం చేత ఐగుప్తీయులకి బహు భయం కలిగింది. కలిగినందు చేత ఫరో ఇజ్రాయేలీల్ని పంపించడానికి తొందరపడ్డాడు, పంపించాడు. అలాగూ మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని విడిపించిన ఆ దినాన్ని, ఆ మాసాన్ని మీరు ప్రతి ఏటా ఈ పస్కాని ఆచరించండి, పులియని రొట్టెల పండుగను ఆచరించండి అని ప్రభువు మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు ఆజ్ఞాపించారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు కూడా యూదుడు గనుక ఇజ్రాయేలీలు, యూదులు ప్రతివారు ఈ పండుగను ఆచరిస్తారు గనుక పండగ దినాలవి. ఆ పండగ దినాలు కనుకనే ప్రధాన యాజకులు వీరందరూ కూడా అల్లరి రేగి ప్రజలు మనల్ని ఊరుకోరన్న భయం చేత యేసు మీదకి రావటానికి కూడా భయపడుతున్నారు. అదే పండగ దినాలు
ఇక పస్కా వధించుకొని మాంసాన్ని భుజించడానికి ఏర్పాటు చేయండని పేతురుని, యోహాన్ని ప్రభు చెప్తే, "అయ్యా! ఎక్కడ ఏర్పాటు చేయాలని మీరు కోరుకుంటున్నారో చెప్పండి" అన్నారు. అయితే మీరు వెళ్ళండి, పట్టణంలో ప్రవేశించండి. ప్రవేశించగానే ఒక నీళ్ల కుండను మోసుకొని పోచున్న ఒక వ్యక్తి కనిపిస్తాడు. ఆ వ్యక్తి వెనకాలే వెళ్ళండి. అతడు ఏ ఇంట్లోకి వెళితే ఆ ఇంటికి వెళ్ళండి. ఆ ఇంటి యజమానుడితో నేను చెప్పానని చెప్పండి. పస్కాను భుజించడానికి బోధకుడు విడిది గది ఎక్కడా అని అడుగుచున్నాడని చెప్పండి. అతడు మీకు ఒక మేడ గదిని, సామాగ్రితో ఉన్న గొప్ప మేడ గదిని చూపిస్తాడు. అక్కడ ఏర్పాట్లు చేయండి అని చెప్పగానే ప్రభువు చెప్పినట్లుగానే శిష్యులు ఏర్పాట్లు చేశారు. 14వ వచనం. ఆ గడియ వచ్చినప్పుడు ఆయనను ఆయనతో కూడా అపోస్తలులను పంక్తిని కూర్చుండ్రి. అప్పుడాయన, నేను శ్రమ పడక మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజింపవలెనని మిక్కిలి ఆశపడితిని. అది దేవుని రాజ్యంలో నెరవేరు వరకు ఇక ఎన్నడును దాన్ని భుజింపనని చెప్పుచున్నానని వారితో చెప్పి ఆయన గిన్నె ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, మీరు దీన్ని తీసుకొని మీలో పంచుకొనుడి. ఇక మీదట దేవుని రాజ్యం వచ్చు వరకు నేను ద్రాక్షరసము త్రాగనని మీతో చెప్పుచున్నానా నేను. పిమ్మట ఆయన ఒక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికిచ్చి, ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము. నన్ను జ్ఞాపకం చేసుకొనుటకు దీన్ని చేయుడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన తర్వాత ఆయన గిన్నెయు పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తము వలనైన క్రొత్త నిబంధన. ఇదిగో నన్ను అప్పగింపు వాని చెయ్యి నాతో కూడా ఈ బల్ల మీద ఉన్నది. నిర్ణయింపబడిన ప్రకారం మనిషి కుమారుడు పోచున్నాడు. గాని ఆయన ఎవరి చేత అప్పగింపబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ అని చెప్పెను. విశ్వాసులారా, అదిగో వారు ఏర్పాటు చేయగానే ప్రభు కూడా అలాగే మిగిలిన అపోస్తలులు కూడా ఆ గదిలోనికి వెళ్ళారు. వెళ్ళిన మీదట పస్కా పశువు యొక్క మాంసాన్ని వారు భుజించడానికి ఏర్పాట్లన్నీ చేసుకున్నారు. భోజన పంక్తిని అందరూ కూర్చున్నారు. కూర్చున్నప్పుడు ప్రభు వారితో ఒక రొట్టె చేతిలోకి తీసుకొని దాన్ని విరిచి, మీరు దీన్నంతా తీసుకొని తినండి. ఇది నా శరీరం. మీ కొరకు ఇవ్వబడుతున్న నా శరీరం. మరియు ఆయన భోజనం అయిన పిమ్మట పాత్రను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి అని వారికి ఇచ్చి, ఇది అనేకుల కొరకు అందరి కొరకు చిందింపబడుచున్న నా రక్తం వలనైన క్రొత్త నిబంధన. నేను మరలా దేవుని రాజ్యం వచ్చే వరకు ఈ రొట్టెను, ఈ ద్రాక్షారసాన్ని, ఈ యొక్క పస్కా భోజనాన్ని నేను మరలా చెయ్యను. నేను చేసే వేళ మీతో కూడా చేస్తాను. అంతవరకు దీన్ని మీరు నాకు జ్ఞాపకంగా చేయండి అన్నారు ప్రభు. విశ్వాసులారా, అదే నేటి సంఘాలలో ప్రభు చేసిన ఈ చివరి భోజనమే నేటి అన్ని క్రైస్తవ సంఘాలలో ప్రభురాత్రి భోజన సంస్కార పరిచర్య జరుగుతుంది. ఇది ప్రభు యొక్క మరణానికి, ఆయన శిలువ వేతకు, ఆయన తిరిగి లేచి మరలా రెండోసారి రాబోతున్న వాటన్నింటిని జ్ఞాపకం చేసుకోవడానికి సంకేతం. ఆయన గుర్తులుగా శరీరానికి గుర్తుగా రొట్టెను, రక్తానికి గుర్తుగా ద్రాక్షరసాన్ని శిష్యులకు పరిచయం చేస్తూ ఉన్నారు. మంచి మనస్సాక్షి కలిగి బాప్తిస్మం పొందిన వారందరూ బలలో ప్రవేశిస్తారు. బలలో ప్రవేశిస్తున్న ప్రియ విశ్వాసులారా, జాగ్రత్తగా గుర్తించండి. రొట్టె తీసుకుంటున్నప్పుడు మీరు గుర్తించాలి. అదేంటంటే, ప్రభు తన మహిమను విడిచి నాలాంటి మనిషి శరీరాన్ని ధరించుకున్నాడు. ధరించుకున్న ఆ శరీరం నా కోసం గాయపరచబడింది. నేను పాపం చేశాను. నా నోటి మాటతో అబద్ధాలాడాను. నా కళ్ళతో నేను వ్యర్థమైనవి చూశాను. నా చెవులతో పలు రకాల మాటలు విన్నాను. నా ఊహలు మంచివి కాదు. ఎదుటివారికి హాని చేసే ఊహలు, అలాగే చెడ్డ కోరికలు, చెడ్డ ఆశలు, ఇలాంటివన్నీ నేను తలంచాను. కొందరైతే ధనం విషయంలో మోసం చేస్తారు. అంటే వారి చేతులు మోసం చేస్తున్నాయి. కాళ్ళు వెళ్ళకూడని స్థలాలకు పోతున్నాయి. ప్రభు నామానికి మహిమ తెచ్చే స్థలాలకు కాకుండా ఎక్కడైతే వ్యర్థమైనవి జరుగుతున్నాయో ఆ స్థలాలకు కూడా నడిచిపోయాయి గనుక
నా సర్వ శరీరము, ఆలోచనలతో సహా నేను చేసిన నా ప్రతి పాప, శాప దోషానికి నా ప్రభువు నా కొరకు నేను తినాల్సిన దెబ్బలన్నీ ఆయన తిన్నాడు. నేను చేసిన తప్పుకి నన్ను కొట్టాలి. కానీ నా మీద పడవలసిన ఆ హింసంతా ఆయన భరించాడు. ఇది నా ప్రభువు నా కోసం తన శరీరమందు అనుభవించిన శిక్ష. ఆయన శరీరం దున్నబడింది అనే జ్ఞాపకంతో రొట్టెను తీసుకోవాలి. రొట్టెగా ఎంచకూడదు. కొరింథీ పత్రికలో మనం చూస్తాము. కొరింథీ సంఘస్థులట ఆ రొట్టె ద్రాక్ష రసాల కోసము కాస్త విపరీత బుద్ధి చూపిస్తున్నారంట. అంటే తిండిబోతు మనస్తత్వం లాగా వ్యవహరిస్తుంటే పౌలు గారు హెచ్చరిస్తారు. ప్రభువుకి జ్ఞాపకంగా చేసే పరిచర్య అది. వ్యర్థంగా గాని చేశారో జాగ్రత్త. వ్యర్థంగా యోచించడం వలన అది పవిత్రమైనదని భావించక, అలాగే కొందరు అయోగ్యంగా వెళ్ళటం చేత, ఇట్లాంటి అనేకమైన హేతువుల చేత చాలా మంది రోగస్తులవుతున్నారంట. శరీరాల్లో రోగాలు రకరకాలుగా రావటానికి కారణం అయోగ్యంగా వెళ్ళి ప్రభురాత్రి భోజన సంస్కారంలో చేయవేయటం. మరికొందరైతే ఇంకా అనేకమైన కష్టాలు ఉన్నారు. కొందరైతే నిద్రలోకి కూడా వెళ్ళిపోయారు. నిద్ర అంటే మరణం. ఆ రొట్టె ద్రాక్ష రసాలను చాలా మంచి మనసుతో తీసుకోవాలి. పరిచర్య అయిపోయిన తర్వాత కూడా వాటిని వ్యర్థంగా ఎంచకూడదు. చాలా జాగ్రత్త. అలాగే ద్రాక్షరసం, దాన్ని కూడా ద్రాక్షరసంగా కాదు. అది రక్తం. ప్రభు రక్తం. రక్తమే ప్రాణం. ఆయన ప్రాణమంతా నీ కోసం, నా కోసం ఆయన శరీరంలో ఉన్న రక్తమంతా ఆఖరి బొట్టు వరకు కూడా సిలువలో కార్చాడు. ఆయన సిలువలో వ్రేలాడుతున్నప్పుడు ఒక సైనికుడు వెళ్లి బెల్లంతో పొడిచినప్పుడు ప్రక్కలో రక్తం కారిపోయింది. మిగిలిన నీరు మాత్రమే బయటకొచ్చింది. ఇంకా ఆయన శరీరంలో రావటానికి రక్తం కూడా లేనంతగా రక్తమంతా కార్చారు అనే దానికి సంకేతం. ఆ రక్తం అంతా ఎందుకంటే ఇందాక మనం చెప్పినట్లుగా మన శరీరంతో చేసిన పాపాలన్నిటికీ మన శరీరం గాయపరచబడాలి. కానీ ఆయన శరీరం గాయపరచబడింది. అసలు వాస్తవానికి పాపం వలన వచ్చే జీతం మరణం. మనకు రావాలి చావు. మనకు ఆ చావు రాకూడదని, ఆ నరకం అనే చావు మనకు రాకూడదని మన కోసం ప్రభు తన రక్తంలో ఆఖరి బొట్టు వరకు కూడా, తన శరీరంలో ఉన్న ఆఖరి రక్తపు బొట్టు వరకు కూడా మన కోసం ధారపోసాడు. ఈ మంచి మనసుతో మీరు బల్లను సమీపించాలి. ప్రభు బల్లను సమీపిస్తున్నప్పుడే మీకు జ్ఞాపకానికి రావాలి. ఖచ్చితంగా ఈ జ్ఞాపకాలు ఉండాలి. ఇది ప్రభు త్యాగం. నేను భరించాల్సిన శిక్ష నా ప్రభు భరించాడు. నేను కోల్పోయిన భాగ్యాన్ని నాకు మరలా తిరిగివ్వటానికి నా ప్రభు ఆ భాగ్యాన్ని వదిలిపెట్టుకున్నాడు అని అత్యంత శ్రద్ధ మనసుతో దాన్ని పాటించాలి. అయోగ్యంగా పాటించకూడదు. మారు మనసు లేకుండా అసమాధానపు మనసుతో చేరకూడదు. శరీరంతో పాపం చేసి ఆ పాపాలు ఒప్పుకొని పరిశుద్ధపరచుకొని ప్రభుతో సమాధాన పడకుండా ఆ పరిచర్లో పాలు పొందకూడదు. జాగ్రత్తగా ఉండండి. ఎందుకో చెప్తున్నా, వ్యర్థంగా అయోగ్యంగా వెళ్ళిన వారు లేనిపోని శిక్షను తెచ్చుకుంటారు. కష్టాలు కొని తెచ్చుకుంటారు తప్ప లాభమేమీ ఉండదు. అది ప్రభు యొక్క జ్ఞాపకం కోసం ప్రభువుని గుర్తు చేసుకుంటూ ఆచరించవలసింది. ప్రభువుని గుర్తు చేసుకో. త్యాగమంతా గుర్తు చేసుకో. అప్పుడు నీలో ఒక హృదయం కలగాలి. అదేంటంటే ఇదంతా నా కోసమే. నేను ఇలా చేయకూడదు. నేను ఇంత త్యాగాన్ని వృధా చేయకూడదు. నేను పరిశుద్ధంగా బ్రతకాలని గుర్తు చేసుకోవాలి. అలాగే ప్రభువుతో నేను జీవిస్తూ పరిశుద్ధంగా బ్రతికితే ఆయనతో కూడా ఆయన రాజ్యానికి నేను వెళ్తాను అనేది కూడా గుర్తుంచుకోవాలి. ఈ యొక్క క్రొత్త నియమాన్ని ప్రభు మనందరికీ పరిచయం చేశారు. ఇది బాప్తిస్మం పొందిన ప్రతివారు జరిగిస్తారు ఈ పరిచర్యను. అన్నట్లు ప్రియ విశ్వాసులారా, యేసుక్రీస్తు ప్రభు ఎంత త్యాగం చేసింది మన కోసమే కదా. ఇంకా ఎవరైనా రక్షణ పొందకుండా ఏదో సంఘానికి మొక్కుబడిగా వచ్చి వెళ్ళిపోతున్నట్లుగానే ఆ స్థితిలోనే ఇంకను నిలిచి ఉన్నారా? అయితే ఈ మాటలు వినండి. రక్షణ పొందండి. ప్రభువుని అంగీకరించండి. సొంత రక్షకుడని అంగీకరించి మీ సర్వ జీవితాన్ని, సర్వ శరీరాన్ని, మీ ప్రవర్తన అంతటిపైన అధికారాన్ని ప్రభువుకు అప్పచెప్పుకొని మనసు మార్చుకొని
వెళ్ళి సేవకుల ద్వారా నీటి బాప్తిస్మం పొందండి. ప్రభువు ఆత్మతో బాప్తిస్మం అనుగ్రహిస్తాడు. పరిశుద్ధంగా బ్రతకాలి. అప్పుడు ఈ బలలో మనకు పాలుపొందులు దొరుకుతాయి. ఇది ప్రభు యొక్క మరణానికి, పునరుత్థానానికి, అలాగే ప్రభు మన కోసం రాబోతున్నాడు అనే విషయాలు తెలియచేయడానికి ఒక జ్ఞాపకార్థంగా చేసే పరిచర్య. దీన్ని అయోగ్యంగా చేయకూడదు. అలాగూ భోజనం చేస్తూ ప్రభు వారితో చెప్పారు, ఇది అందరి కోసం జరుగుతుంది. నేను మరలా వచ్చే వరకు జ్ఞాపకార్థంగా మీరు దీన్ని కొనసాగించండి అని ప్రభు చెప్పారు. చెప్తూ యోధాను గురించి మాట్లాడుతున్నారు. ఇదిగో ఒకడు నన్ను అప్పగిస్తున్నాడు. వాడి చెయ్యి నాతో కూడా ఈ బల్ల మీద ఉన్నది. నేను ఏదైతే కార్యం చేయాలని భూమి మీదకి వచ్చానో అది చేయడానికి నేను సాగుతున్నాను. అయితే అలా నేను చేయడానికి ఎవడైతే నన్ను అప్పగించడానికి పురికొల్పబడ్డాడో వాడికి శ్రమ. ప్రభు ప్రాణం పెట్టడానికే వచ్చాడు. ఇందులో వేరే అనుమానాలేమీ లేవు. కానీ అలా ప్రాణం పెట్టడానికి తోడ్పడుతున్నారే ఒక్కొక్కరు, సాతాను చేత మోసపుచ్చబడిన వారై ప్రేరేపించబడుతున్నారే అటు వారికి ఈ శ్రమ. విశ్వాసులారా, ప్రభు పని కోసం ఆటంకాలు కలగచేయకూడదు. పని చేసేవారిని కూడా ఆటంక పెట్టకూడదు. అది మంచిది కాదు. ప్రభు యొక్క పని చేసేవారిని ప్రోత్సహించాలి. అది ఏ విధమైన పరిచర్య అయినా సరే, ఒకరు పరిచర్యలో సాగుతున్నారంటే ప్రోత్సహించాలి తప్ప వారికి ఆటంకాలు కలిగించేవారుగా ఉండకూడదు. ఆటంకాలు కలిగించే వారిని కూడా ప్రభు క్షమించడు. నేను చేసేది చేయడానికే వచ్చాను, కానీ ఎవడి ద్వారా ఇది జరుగుతుందో వాడికి శ్రమ. మత్తయి సువార్తలో మనం చదువుతాము, అలాంటి వాడు పుట్టకుండా ఉంటే బాగుండు అన్న మాట కూడా ప్రభు వాడినట్లుగా మనం చూస్తాము. అంటే యూద మహాపాతకాన్ని మూట కట్టుకుంటున్నాడు. విశ్వాసులారా, ఎందుకంటే రక్షణ ఇవ్వటానికి వచ్చిన రక్షకుణ్ణే అమ్మేసిన దారుణమైన స్థితిలో చరిత్రహీనుడుగా యూద మారిపోయాడు. కతిమ అపోస్తలులు చాలా దీవించబడ్డారు. ఆశీర్వాదకరమైన పరిచర్య బూదిగాంతాల వరకు జరిగించారు. దేవునికి సాక్షార్థంగా మిగిలారు. కానీ ఇతడు చరిత్రహీనుడైపోయాడు. ప్రియసాసి, దేవుని కార్యాలు ప్రోత్సహించే స్థానంలో ఉన్నావా? చేసే స్థానంలో ఉన్నావా? ఈ రెండు కాదని చెడగొట్టే పనిలో ఉన్నావా? జాగ్రత్త. ఒకసారి పరీక్షించుకో. 23వ వచనం, వారు ఈ పనిని చేయబోవాడు ఎవడో అని తమలో తాము అడుగు కొనసాగిరి. వాళ్ళకి అనుకుంటున్నారు, ఎవర్రా బాబు, ఎవరు 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 నువ్వా నువ్వా అట్లంతా అనుకుంటున్నారు. ప్రభువుని కూడా అడుగుతారు, ప్రభువా నేనా 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 అట్లంతా అడుగుతారు. సరే, శిష్యుల్లో మరొక వివాదం తలెత్తింది. చూడండి వివాదం ఏంటో. 24వ వచనం, తమలో ఎవడు గొప్పవాడిగా ఎంచబడునో అని వివాదం వారిలో పుట్టగా ఆయన వారితో ఇట్లా, నేను అన్యజనులలో రాజులు వారి మీద ప్రభుత్వం చేయుదురు, వారి మీద అధికారం చేయువారు ఉపకారులు అనబడుదురు. మీరైతే అలాగుండరాదు. మీలో గొప్పవాడు చిన్నవాని వల్లను, అధిపతి పరిచారకుని వల్లను ఉండవల్లను. గొప్పవాడెవడు? భోజన పంక్తిని కూర్చుండివాడా, పరిచర్య చేయువాడా? పంక్తిని కూర్చుండివాడే కదా. అయినను నేను మీ మధ్య పరిచర్య చేయువాని వలె ఉన్నాను. నా శోధనల్లో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే గనుక నా తండ్రి నాకు రాజ్యము నియమించినట్లుగా నా రాజ్యములో నా బల్ల యుద్ధ అన్నపానములు పుచ్చుకొని సింహాసనముల మీద కూర్చుండి ఇజ్రాయేలు 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చుటకై నేనును మీకు రాజ్యము నియమించుచున్నాను. సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మను పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మను కోరుకొనెను గాని నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నీ కొరకు నేను వేడుకొంటిని. నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచుమని చెప్పాను. ప్రభు ఇంకా మాట్లాడుతున్నారు. ప్రియశ్వాసులారా, వారు అనుకుంటున్నారు నేను గొప్ప నేను గొప్ప, ఎవరు గొప్ప వారికి ఎంచబడతారు అన్నట్లుగా మాట్లాడుతున్నారు. ప్రభు వారికి బోధ చేస్తున్నారు. ఎవరు గొప్పవారు అంటారా? లోకంలో అయితే రాజులు, అధిపతులు, ఎవరైతే ఎదుటోళ్ళ చేత పని చేయించుకుంటారో వారు గొప్పవారు. కానీ మీరు అలా ఉండద్దు. గొప్పవాడిగా ఉండాలంటే చిన్నవాడిలాగా ఉండండి. అధిపతిలాగా ఉండాలంటే పరిచారకుల్లాగా ఉండండి. గుర్తుంచుకోండి, నేను మీ మధ్య పరిచర్య చేయువాని వల్లే ఉన్నాను కదా.
నన్ను పోలి నడవండి అంటున్నాడు ప్రభు. విశ్వాసులారా, ప్రభు ఎంతగా తను తాను తగ్గించుకున్నారో మార్కులో మనం చూస్తాము. ప్రభు ఈ భోజన పరిచర్య సమయంలో శిష్యుల పాదాలు కడిగి వారి పాదాలు తుడిచినట్లుగా కూడా మనం చూస్తాము. వారు అభ్యంతర పడినా, పేతురు అభ్యంతర పడినా సరే, చెయ్యాలి. మీరు కూడా ఒకరికొకరు ఇలాగ చేసుకోండి అంటూ ప్రభు వారితో మాట్లాడినట్లు మనం చూస్తాం. ప్రభు అదే అంటున్నారు. భోజన పంక్తిని కూర్చుండేవాడు గొప్పవాడా? పరిచర్య చేయవాడు గొప్పవాడా? మీరంటారు. పంక్తిని కూర్చున్నవాడే కదా గొప్పవాడు. పరిచర్య చేస్తున్నాడంటే అతడు తక్కువే కదా అంటారా? అయితే గుర్తుంచుకోండి. నేను మీ మధ్య పరిచారకుల్లాగా ఉన్నాను. నేను పరిచర్య చేస్తున్నాను. కానీ పరిచర్య చేసే పరిచారకుడిగా ఉన్నవాడు దేవుని దగ్గర అధిపతిగా ఎంచబడతాడు. చిన్నబిడ్డ లాంటి మంచి స్వభావం గలవాడు దేవుని దగ్గర గొప్పవాడిగా ఎంచబడతాడు అంటూ శిష్యులకు ఇంకా చెప్తున్నారు. నేను మీకోసం వేడుకున్నాను. మీరు మంచిగా ఉండండి. ఇదిగో నా తండ్రి నాకు రాజ్యాన్ని నియమించినట్లుగా రాజ్యంలో నేను కూడా మీకు నా బల్ల యొద్ద భోజనం చేసే అవకాశాన్ని ఇస్తాను. మీకు సింహాసనాలిచ్చి మీరు ఇజ్రాయేల్ 12 గోత్రాలకు తీర్పు తీర్చేవారుగా నేను మిమ్మల్ని నియమిస్తాను అంటున్నాడు ప్రభు. భూమి మీద ఎవరైతే నాణ్యమైన చక్కటి సేవ చేస్తారో వారిని పరలోకమందు దేవుడు బహుగా గౌరవిస్తాడు. బహుమానాలిస్తాడు. మంచి స్థానాలు కూడా నియమిస్తాడు. క్రీస్తు శరీరం అని పిలువబడే సంఘంలో చేర్చబడిన ప్రతి వ్యక్తికి ఏదో ఒక తలాంతు ఉంటుంది. దాన్ని గుర్తుపట్టి దాన్ని వాడుతూ అభివృద్ధి చేయాలి. అభివృద్ధి చేస్తూ నిపుణంగా పరిచయం చేసిన వాడు బహుమతి పొందుతాడు. దాన్ని అలాగూ ఏమి అభివృద్ధి చేయకుండా, ఏమి చేయక నిలిచినా సరే, నమ్మకంగా, నీతిగా ఉంటే పరలోక రాజ్యంలో ఉంటాడు గానీ, గొప్ప స్థానం అందరికన్నా మెప్పు స్థానం అట్లా పొందలేకపోవచ్చు. కానీ తన స్థితి మంచి హృదయపు స్థితి గలవారు రాజ్యంలో ఉంటారు. అలాగే మంచి హృదయపు స్థితితో ఉండి దేవుడిచ్చిన పని సక్రమంగా నెరవేరుస్తూ, దానిలో వర్ధిల్లుతూ భూమి మీద మంచి సేవ చేసిన వారు పరలోకంలో బహుమానాలు కూడా పొందుతారు. విశ్వాసులారా, దేవుడు మనకు ఒక గొప్ప రాజ్యాన్ని వాగ్దానం చేస్తున్నాడు. ఆ రాజ్యంలో మనకు గొప్ప బహుమానాలు కూడా ఉన్నాయి. గోరుచున్నారా? అయితే మీకు కలిగిన దాన్ని చక్కగా దేవుని పరిచర్య కోసం వినియోగించండి. దేవుడు ప్రతి వారికి ఏదో ఒక కృప ఇస్తారు. ఆ కృప, ఆ వరం ఏంటో గుర్తించండి. గుర్తించి దాన్ని ప్రభు పరిచర్య కోసం వినియోగించండి. సీమోను, నీతో నేనొక మాట చెప్తున్నాను విను. సాతాను గోధుమలు జల్లించినట్లుగా మిమ్మల్ని జల్లించడానికి సిద్ధపడుతున్నాడు. మిమ్మల్ని కోరుకున్నాడు. అయితే నేను తండ్రి దగ్గర మీకోసం వేడుకున్నాను. నీవు నీ మనసు కట్టుకున్న తర్వాత నీవు ఇతరులను కూడా బలపరచు అంటూ సీమోనుతో పేతురుతో ప్రభు మాట్లాడుతున్నారు. 33వ వచనం. అయితే అతడు, ప్రభువా, నీతో కూడా చెరలోనికిని మరణమునకును వెళ్ళుటకు సిద్ధముగా ఉన్నానని ఆయనతో అంటున్నాడు. పేతురు అన్నారు, అయ్యా, ఏంటి అట్లా అంటావు? నన్ను మనసు బలపరుచుకోమంటావేంటి? అసలు నువ్వు చెరలోకి వెళ్తే నేను చెరసాల్లోకి వస్తాను. నువ్వు మరణానికి వెళ్తే నేను మరణంకి వచ్చేస్తా. నువ్వు ఎక్కడుంటే అక్కడే ప్రభువా, నిన్ను అస్సలు వదలను అన్నాడు పేతురు. ప్రభు అంటారు 34వ వచనం. ఆయన, పేతురు, నీవు నన్ను ఎరగవని ముమ్మారు చెప్పు వరకు నేడు కోడి కూయదని నీతో చెప్పుచున్నాను అనెను. మరియు ఆయన, సంచియు జాలియు చెప్పులను లేకుండా నేను మిమ్మును పంపినప్పుడు మీకు ఏమైనా తక్కువ అయినా అని వారిని అడిగినప్పుడు వారు ఏమీ తక్కువ కాలేదండ్రి. అందుకు ఆయన, ఇప్పుడైతే సంచి గలవాడు సంచియు జోలియు తీసుకొని పోవలను. కత్తి లేనివాడు తన బట్టలను అమ్మి కత్తి కొనుక్కొనవలెను. ఆయన అక్రమకారులతో ఒకడుగా ఎంచబడినని వ్రాయబడిన మాట నా యందు నెరవేరవలసి ఉన్నది. ఎలయనగా నన్ను గూర్చి సంగతి సమాప్తమవుచున్నదని మీతో చెప్పుచున్నానని అనెను. పేతురు అన్నారు, అసలు నేను ఎక్కడైనా నీతో వచ్చేస్తానంటే ప్రభు అంటారు, కాదు పేతురు, కోడి కూయక మునిపే ఈ రాత్రే నేడే నన్ను ఎరగనని నువ్వు ముమ్మారు చెప్పే సమయం రాబోతా ఉంది. అబద్ధం చెప్తావు అంటే
పేతురు పెద్దగా పట్టించుకోలా. ఆహా! నేనలా చేయననుకున్నాడేమో. ఇంకా ప్రభువు చెప్తున్నారు, నేను మిమ్మల్ని ఇప్పటిదాకా ఇశ్రాయేలీయులకి సువార్త చెప్పడానికి పంపించాను. అప్పుడు మీరు సంచి తీసుకెళ్ళకపోయినా, జాలు తీసుకెళ్ళకపోయినా, చెప్పులు వేసుకొని వెళ్ళకపోయినా మీకేం తక్కువ కాలేదు. కానీ ఇప్పుడు బూదిగంతాల వరకు మీరు వెళ్ళాల్సుంటుంది. మీకున్నవి సిద్ధం చేసుకోండి. మీతో కత్తి గూడా ఉంచుకోండి అంటున్నాడు. కత్తి ఎందుకంటే భద్రత కోసం. అంతే తప్ప హత్యలు చేయమని, ఇతరేతరమైన వాటిని ప్రోత్సహించే దిశగా కాదు. మనుషులు దేవుని పరిచర్య చేస్తూనే కొన్ని సందర్భాల్లో వారి భద్రతను కూడా కొంత చూసుకోవాల్సుంటుంది. దేవుడు సహాయం చేస్తాడు. అట్లాగని కనీస జాగ్రత్తలు కూడా మనిషి తీసుకోకుండా ఉండకూడదు. ఆ విషయంలోనే వీరిని సిద్ధపరుస్తూ మీ పరిచర్య ఇంకా విస్తరించబోతుంది. మీరు చాలా దూరం వెళ్ళాల్సిందని ప్రభువారిని సిద్ధం చేస్తూ ఉన్నారు. 38వ వచనం వారు ప్రభువా ఇదిగో ఇక్కడ 2 కత్తులున్నవనగా చాలునని ఆయన వారితో చెప్పెను. తరువాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. యథావిధిగా ప్రభువు వాడుక చొప్పున ఒలీవల కొండకు వెళ్ళారు. అక్కడ గెత్సెమనే తోటలో ఆ రాత్రి ప్రభు ప్రార్థన చేసుకోబోతున్న సమయం అది. ప్రభువుకి వాడుక మనం గత అధ్యాయంలో కూడా చూస్తాము. పగటి యందు బోధ చేస్తూ సాయంకాలపు వేళ ఒలీవల కొండకు అట్లంతా వెళ్తూ ఆ తోటలో వెళ్లి ప్రార్థనలో గడపడం, లేదంటే బేతనియాకి వెళ్ళిపోవడం. ఆ చివరి వారం ప్రభువు అలా గడుపుతూ ఉన్నారు. 40వ వచనం. ఆ చోటు చేరి ఆయన వారితో, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు ప్రార్థన చేయుడని చెప్పి, వారి యొద్ద నుండి రాతివేత దూరం వెళ్లి మోకాళ్ళూని, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము. అయినను నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించెను. అప్పుడు పరలోకం నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరచును. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువు వలె ఆయను. ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యుల యొద్దకు వచ్చి వారు దుఃఖము చేత నిద్రించుట చూచి మీరెందుకు నిద్రించుచున్నారు? శోధనలో ప్రవేశించకుండానట్లు లేచి ప్రార్థన చేయడని వారితో చెప్పెను. విశ్వాసులారా, ఆయన వెళ్ళి శిష్యుల్ని వదిలిపెట్టేసి మీరు శోధనలో పడకుండా ఉండాలంటే ప్రార్థన చేసుకోండి. ఇంతకు ముందే చెప్పారు కదా! అపవాది శోధించడానికి మిమ్మల్ని మీ విషయంలో కోరుకుంటున్నాడు. మిమ్మల్ని బలి చెల్లించాలని ఆశపడుతున్నాడు. అందుకు మీరు ప్రార్థన చేసుకోండి. నేను మీకోసం ప్రార్థన చేశాను. నేను చేశానన్నంత మాత్రం చేత సరిపోదు. మీరు ప్రార్థన చేసుకోవాలని ప్రభువు వారిని హెచ్చరిస్తుంది. ప్రభువు వారిని హెచ్చరిస్తూ ఉంటే వారు నిద్రపోతా ఉన్నారు. ప్రభు అయితే కొంత దూరం వెళ్లి ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి నీ చిత్తమైతే ఈ పాత్ర నా ఎదుట నుండి తొలగించవా? అయినా నా ఇష్టం కాదు, నీ చిత్తమే జరగాలి. ప్రభు చెప్పిన మాట శ్రద్ధగా వినండి. శోధనలో పడకూడదంటే ప్రార్థన చేయాలి. ప్రభువు కూడా ఇక్కడ శోధింపబడుతున్నాడు. అదృశ్య వ్యక్తితో పోరాడుతున్నాడు. సాతానుతో పోరాడుతున్నాడు ప్రభు. ఎందుకు ప్రభు అసలు చేయవచ్చిందే శిలువ త్యాగం కదా! అలాంటి సమయంలో ప్రభు ఎందుకు ఇలా ప్రార్థన చేస్తున్నారంటే ప్రభువు కూడా సాధారణమైన మనుషులకుండే సర్వసాధారణ భయాలు వంటి వాటిని సాతాను దేవుని కళ్ళ ముందు కూడా చూపిస్తున్నాడు. ఇదిగో నీకిలా జరగబోతుంది, నీకిలా జరగబోతుంది. రేపు నీ పరిస్థితి ఇట్లా అయిపోతది, అట్లా అయిపోతదని లేనిపోని కలవరం పెట్టే దిశగా ప్రయత్నం చేస్తున్నాడు. అదేంటి అంటారా? మత్తయి సువార్తలో గాని, అలాగే ఈ సువార్తల ఆరంభంలో కూడా మనం చూస్తూ వచ్చాము. ప్రభు పరిచర్య ప్రారంభించడానికి ముందే పలుమార్లు శోధకుడి చేత శోధించబడ్డట్లుగా చూస్తాం కదా! ఆహారం విషయంలోను. అలాగే లోకమంతా నీకే ఇచ్చేస్తాను. నా పాదాలు మ్రొక్కు అంటే సులభమైన దారి. సిలువ వద్దు. సాతాను దృష్టిలో యేసు సిలువనెక్కకూడదు. ఎక్కితే యేసుదే విజయం. ఎక్కకపోతే సైతానుదే విజయం. సైతాను విజయం పొందాలని చూస్తూ ఉన్నాడు.
అందుకే యేసుని కూడా కలవరపెడుతుంటే, ఆ కలవరాన్ని, ఆ శోధన జయించడానికి తండ్రి ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి ఇదిగో నీ చిత్తమైతే తొలగించు. ఎందుకా మాట అన్నారంటే, వస్తున్న కలవరం. కానీ యేసు మనసు జయించే మనసు. ఏ ప్రలోభాలు, ఏ శోధనలు, ఏ ఇరుకులు, ఏ కష్టాలు, ఏ నష్టాలు, ఏ శ్రమ ఆయన పని నుండి వైదొలగించలేదు. అందుకే వెంటనే అంటున్నాడు, అయినా నీ చిత్తమే జరగాలి తండ్రి. ఆ మాట అనగానే యేసు శోధన జయించాడు. సగం విజయం అక్కడే వచ్చేసింది. ఎందుకంటే ఆయన సిద్ధపడిపోయాడు. నీ చిత్తం చేయడానికే నేనొచ్చా. నేనదే చేస్తా. అనగానే దేవదూత వచ్చి పరిచర్య చేస్తున్నారంట. చూడండి. యేసుక్రీస్తు ప్రభు శోధనను జయిస్తున్నాడు. ఆయనలో చాలా అంతరంగ వేదన. మనకు ఏదో దూరాన అద్దంలో నుండి చూసినట్లుగానే ఉంటుంది. వాస్తవంలో ఉన్నంతగా మనం గ్రహించలేము. గ్రహించే సమయం వస్తది. ప్రభువుని ఆనాడు మనం మహిమ శరీరాలతో ముఖాముఖిగా చూస్తాము. అప్పుడు సమస్తాన్ని తెలుసుకోగలుగుతాం. అందుకే ఇప్పుడు అర్థం చేసుకునే ప్రయత్నం మాత్రం చేస్తూ ఆత్మ సహాయాన్ని వేడుకుంటాము. చూడండి, యేసుక్రీస్తులో ఆ వేదన ఉంది. సాధారణమైన మనుషులకి ఎలాంటి కృంగుదల వచ్చిందో ఒక్క క్షణం పాటు, రెప్పపాటు ఆ కృంగుదల ఆయనలో వచ్చిందేమో. అందుకే ఏ కార్యం చేయడానికి వచ్చాడో అదే నీ చిత్తమైతే తొలగించకూడదు అనే మాట పలికి వెంటనే లేదు లేదు లేదు, నేను నీ చిత్తం చేయాలి, నీ చిత్తమే జరగాలి, నీ చిత్తమే జరగాలి, నీ చిత్తమే జరగాలి అంటున్నాడు. ప్రియవిశ్వాసి, నువ్వు తండ్రి చిత్తం కోసం సిద్ధపడుతున్నావా? ఆరంభంలో పలికిన ఆ మాట మరలా ప్రభువే జ్ఞాపకం చేసుకున్నాడేమో. వాళ్ళ అమ్మ వాళ్ళతో అన్నాడు కదా. మరియా యోసేపు అడిగారు, "ఏం నాయనా నీ తల్లిదండ్రులు కంగారు పడుతున్నామని నువ్వు గ్రహించవా?" అంటే, "మీరు గ్రహించరా నా తండ్రి పనుల మీద నేనుండాలని" అని వారిని అన్నారే. ఇప్పుడు అదే మాటలు మరొక్కసారి తండ్రి దగ్గరే ఒప్పుకుంటున్నాడు. నీ చిత్తమే జరగాలయ్యా. అందుకే మరలా వచ్చి ప్రార్థన చాలించారట. ఆ ప్రార్థనలో ఎంత ఆతురంగా, ఎంత వేదనతో చేస్తున్నారంటే చెమట రక్త బిందువుల రక్త బిందువులే చెమటలాగా వచ్చేస్తున్నాయి. అంత వేదన, అంత ఆవేదన. వచ్చి శిష్యులతో అంటున్నారు, మీరేలా నిద్రించుచున్నారు? శోధనలో పడకూడదంటే ప్రార్థన చేయాలి. చూసారా? శోధన ఎంతటి బలమైన మనస్సు, బలమైన ప్రార్థన ఉంటేనే జయించగలుగుతాం. లేకపోతే శోధనలు జయించలేం. ప్రియవిశ్వాసులారా, అపవాది మాయ చేస్తాడు. జాగ్రత్త, మరొకసారి హెచ్చరిస్తున్నాను. వాడి మాయ నేనే యేసునని చూపించేటట్లుగా ఉంటుంది. వ్యర్థమైన వాటిలాగా రాడు. నీ బలహీనతల రూపంలోనే వస్తాడు. శోధనలో పడకుండా ఉండాలంటే మెలకువ కలిగి ప్రార్థన చెయ్యాలి. మీరు ప్రార్థన చెయ్యండి అంటున్నాడు. వారిని హెచ్చరిస్తున్నాడు ప్రభు. 47వ వచనం, ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా ఇదిగో జనులు గుంపులుగా వచ్చిరి. 12 మందిలో యూదా అనబడిన వాడు వారికంటే ముందుగా నడిచి యేసును ముద్దు పెట్టుకొనుటకు ఆయన యొద్దకు రాగా, యేసు, యూదా, నీవు ముద్దు పెట్టుకొని మనిషి కుమారుని అప్పగించుచున్నావా అని వానితో అనగా, ఆయన చుట్టూనున్న వారు జరగబోవు దాన్ని చూచి, ప్రభువా, కత్తితో నరుకుదుమా అని ఆయన్ను అడిగిరి. అంతలో వారిలో ఒకడు ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని కుడి చెవి తెగ నరికెను. అయితే యేసు ఈ మట్టుకు తాళుడని చెప్పి చెవి ముట్టి బాగు చేసెను. యేసు తన్ను పట్టుకొని వచ్చిన ప్రధాన యాజకులతోనూ దేవాలయపు అధిపతులతోనూ పెద్దలతోనూ, మీరు బందిపోటు దొంగ మీదకు వచ్చినట్లు కత్తులతోనూ గుదియలతోనూ బయలుదేరి వచ్చితిరా? నేను అనుదినము మీ చెంతే దేవాలయంలో ఉన్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు. అయితే ఇది మీ గడియయు అంధకార సంబంధమైన అధికారమును అని అనెను. యేసుక్రీస్తు శిష్యుల్ని మెలకువ కలిగి ఉండండి అని ప్రార్థన చేసి హెచ్చరించే లోపే యూదా అదును చూసుకొని జన సమూహాల్ని, పెద్దల్ని అందరిని పోగు చేసుకుని గెత్సేమనే తోటకు తీసుకొచ్చేసాడు. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి త్వరగా వచ్చి ముద్దు పెట్టుకుని, బోధకుడా శుభమని చెప్తుంటే ప్రభు అడుగుతారు, యూదా చెప్పడానికి వచ్చేసావా? అనేలోపే చుట్టూ జన సమూహాలు పోగైపోయాయి. అందరూ చూస్తుంటే శిష్యులు, ప్రభువా కత్తులున్నాయి నరకమా అని అడుగుతుంటే, ప్రభు ఈ మట్టుకు చాలా ఆగండి అనేలోపే శిష్యులలో ఒకరు ఒక దాసుని కుడి చెవి తెగ నరికితే ప్రభు ఆ చెవి ముట్టి బాగు చేసి, చాలు అని వారిని ఊరకుండమని చెప్పి వచ్చిన వాళ్ళతో అంటున్నారు, బందిపోటు దొంగను పట్టుకోవడానికి వచ్చినట్లు ఎందుకు వచ్చారు?
ప్రతిరోజు నేను మీతోనే గదా! మీ మధ్యలోనే కదా తిరిగాను అంటూ వారిని హెచ్చరించాడు. 54 వచనం. వారాయనను పట్టి ఈడ్చుకుని పోయి, ప్రధాన యాజకుని ఇంట్లోనికి తీసుకొని పోయి, పేతురు దూరముగా వారి వెనుక వచ్చుచుండెను. వారాయన్ని పట్టుకున్నారంట, ఈడ్చుకుని పోయారంట, ప్రధాన యాజకుని ఇంట్లోనికి తీసుకొని వెళ్ళిపోయారంట. పేతురు వెనక వస్తూ ఉన్నాడంట. పేతురు ఏం చేస్తున్నాడో చూద్దాము. 55 వచనం. అంతటా కొందరు నడుమ ముంగిట మంట వేసి చుట్టూ కూర్చుండినప్పుడు పేతురు వారి మధ్య కూర్చుండెను. అప్పుడు ఒక చిన్నది ఆ మంట వెలుగులో అతడు కూర్చున్నట్టు చూచి అతనిని తేరి చూచి వీడును అతనితో కూడా ఉండెనని చెప్పెను. అందుకు పేతురు, అమ్మాయి, నేను అతన్ని ఎరగనెను. ప్రభు చెప్పారు కదా, పేతురు నువ్వు నన్ను ఎరగవంటావని. అందులో మొదటిగా చూడండి, ప్రధాన యాజకుని ఇంటి దగ్గరకు వచ్చారు. వచ్చేసరికి పేతురు కూడా వాళ్ళ వెనకాల అలా నడుచుకుంటూ వెంబడిస్తూ వచ్చాడు. అక్కడ కొందరు చలిమంటేసుకుని కూర్చుంటే వారి మధ్య ఈయన కూడా కూర్చున్నాడు. ఆ వెలుగులో ఒక ఆమె చూసి, ఇదిగో ఇతడు కూడా అతనితో ఉన్నాడు కదా అనేలోపు, అమ్మాయి నేను ఎరగను, ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు మొదటిసారి. రెండోసారి 58వ వచనం. మరికొంత సేపటికి మరి ఒకడు అతన్ని చూచి, నీవును వారిలో ఒకడివని పేతురుని అనగా, పేతురు ఓయి నేను కానన్నాడు. రెండోసారంట మరలా ఒక ఆయన అంటున్నాడంట, నువ్వు వారిలో ఉన్నావు కదా చెప్పు అనగానే పేతురు, కాదు కాదు కాదు, నేను అతన్ని కాదు అన్నాడు. 59వ వచనం. ఇంచుమించు ఒక గడియ అయిన తర్వాత మరి ఒకడు, నిజముగా వీడును అతనితో కూడా ఉండెను, వీడు గలిలయుడని దృఢముగా చెప్పాను. అందుకు పేతురు, ఓయి నీవు చెప్పినది నాకు తెలియదు నేను. అతడు ఇంకా నువ్వు మాట్లాడుచుండగా వెంటనే కోడి కూసెను. విశ్వాసులారా చూసారా, చిన్నది అడిగితే అబద్ధం చెప్పాడు, మరొకడు అడిగితే కాదన్నాడు, మూడోసారి ఇంకొకడు కాదు కాదు నువ్వు గలిలే వాడివే, నీ భాష వేషం మాకు తెలుస్తుంది, నువ్వు ఆయనతో ఉన్నవాడు కదా అంటే కాదు 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 అని మూడోసారి కూడా అబద్ధం చెప్తూ ఉండేసరికి కోడి కూసింది. 61వ వచనం. అప్పుడు ప్రభు తిరిగి పేతురు వైపు చూచెను గనుక పేతురు, నేడు కోడి కూయక మునుపు నీవు ముమ్మారు నన్ను ఎరుగవందువని ప్రభు తనతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకున్నాడు. కోడి కూయగానే అలా ప్రభువుని వారు తీసుకెళ్లిపోతూ ఉన్నారు కదా. ప్రభు ఒకసారి వెనక్కి తిరిగి పేతురు వైపు చూస్తే పేతురు ఆ మాట గుర్తు తెచ్చుకొని 62వ వచనం. వెలుపలకు పోయి సంతాపపడి ఏడ్చెను. బాగా ఏడుస్తున్నాడు, బాధపడిపోయాడు. ప్రియవిశ్వాసి, ప్రభు అదే చెప్పారు, సీమోను నీవు నీ మనస్సు రీత్యా సాతాను వలన కాస్త నువ్వు ఇరుకుల్లో పడతావు. అయినా ఒకానొక సమయం వస్తుంది, అప్పుడు నువ్వు తిరుగుతావు. నువ్వు తిరిగినప్పుడు నీవు నీలాంటి వాళ్ళని బలపరుస్తావు. నిజమే, పేతురు యేసుక్రీస్తు ప్రభు విషయంలో పలుచోట్ల ఇబ్బందులు పడ్డాడు. ప్రభువు తిరిగి లేచి తర్వాత మరొక్కసారి అతన్ని హెచ్చరించి మరొక్కసారి అతనికి తెలియచేసిన తర్వాత ప్రభు తండ్రి దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు పెంతెకొస్తున్నాడు ఆత్మ పొందుకున్న తర్వాత పేతురును మనం చూస్తే ఎందరెందరో బలపరిచే ఒక సాధనంగా మారిపోయాడు. విశ్వాసి, నీవు శోధన జయిస్తే ఎదుటోళ్ళకి బలంగా చెప్పగలుగుతావు, సాయం చేయగలుగుతావు. శోధన జయిస్తున్నావా? జయించాలంటే ప్రార్థన చేసుకుంటున్నావా? వాక్యం వినాలి, శ్రద్ధగా వింటున్నావా? 63వ వచనం. యేసుని పట్టుకుని మనుషులు ఆయనను అపహసించి కొట్టి ఆయన ముఖము కప్పి, నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచింపమని ఆయనను అడిగిరి. ఆయనకు విరోధముగా ఇంకను అనేక దూషణ మాట్లాడిరి. ఉదయం కాగానే ప్రజల పెద్దలను, ప్రధాన యాజకులను, శాస్త్రులను సభకూడి ఆయనను తన్మ మహాసభలోనికి తీసుకుని పోయి, నీవు క్రీస్తు అయితే మాతో చెప్పమనిరి. అందుకు ఆయన, నేను మీతో చెప్పినట్లా మీరు నమ్మరు. అదియుగాక నేను మిమ్మును అడిగిన ఎడల మీరు నాకు ఉత్తరం చెప్పరు. ఇది మొదలుకొని మనిషి కుమారుడు మహాత్యము గల దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడగునని వారితో చెప్పెను. అందుకు వారందరూ, అట్లయితే నువ్వు దేవుని కుమారుడువా అని అడగగా ఆయన, మీరన్నట్లే నేనే ఆయనను అని వారితో చెప్పెను. అందుకు వారు, మనకిక సాక్షులతో పనేమి, మనము అతని నోటి మాట వింటిమి గదా అని చెప్పిరి. ప్రియశ్వాసులారా, ఆ రాత్రే సభకు తీసుకెళ్లిపోయి హెచ్చరిస్తున్నారు. అనేక సాక్షులు పెట్టి
ఏవేవో నేరాలు మోపాలని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. చివరకు ప్రభు మీద ధర్మశాస్త్రాన్ని మీరాడనే అభియోగం మోపారు. వాస్తవానికి వాళ్ళు తప్పు చేశారు. రాత్రిపూట ఏ విచారణ జరగకూడదు. వారు ఒక వంతు విచారణ పూర్తి చేసి ఉదయం పిలాతు దగ్గరికి తీసుకెళ్తారు. ఈ వివరాలన్నీ మనం వచ్చే పాఠంలో వింటాము. ప్రియశ్వాసులారా, యేసుని అడుగుతున్నారు. అడుగుతుంటే ప్రభు సూటిగా చెప్తారు. నేను చెప్పినా మీరు నమ్మరు. నువ్వు దేవునివా అంటే నేను చెప్పినా మీరు నమ్మరు. అట్లయితే నువ్వు దేవుని కుమారుడివా అంటే అవును మీట్లే నేను దేవుని కుమారుడినే అన్నాడు ప్రభు. అయినా ప్రభు మాట వారు నమ్మక అంటారు. ఇక మనకు సాక్షులు అవసరం. ఇతని నోటి మాటే మనకు సాక్ష్యం. ఇదే ఇతని మీద మనం మోపవలసిన నేరం అని వారు సిద్ధపడిపోయారు. విశ్వాసి యేసు జయశీలి, చక్కటి దేవుడు తన మహిమను విడిచి నీకై నాకై శ్రమ పొందటానికి భూమి మీదకొచ్చాడు. ఎవరు కష్టపడ్డానికి ఇష్టపడం. కానీ మనందరి కష్టాన్ని చూచి ఆయన గుండె బద్దలైపోయి, ఏంటి వీరందరూ ఇలా నాశనానికి పోతారా? అయ్యో! వీరు నా చేత సృజించబడిన ప్రజలే. వీరు నాశనానికి పోవలదు, నరకానికి పోవలదు అని ప్రభు తీర్మానం తీసుకొని తన మహిమను విడిచి భూమి మీదకొచ్చారు. నీకోసం, నా కోసమే. మరణించింది మన కోసమే. ఆయన మరణం మన కోసమే. ఎందుకో తెలుసా? మన పాపాలు తొలగించి పరిశుద్ధులుగా చేసి తన రాజ్యంలో ఆనంద లోకంలో మనకు చోటివ్వడానికి ఆనందమయమైన అమృత పాత్ర ఆయన మనందరికి అనుగ్రహించాడు. మన అందరి పాపాలతో కూడిన విషపూరితమైన చేదు పాత్ర ఆయన త్రాగాడు. నా పాపము, శాపము, దోషము అంతా ఆయన నెత్తి మీద వేసుకున్నాడు. మనందరి కోసం ఆయన సిలువలో బలి అయిపోయాడు. ప్రియశ్వాసులారా, సిలువను ఎక్కబోతున్న యేసుని మనం చూస్తూ ఉన్నాము. ప్రియశ్వాసులారా, ఈ శ్రమ అంతా నీకోసం, నా కోసమే. ఆయన మీదకు వస్తున్న తీర్పు అంతా అన్యాయమే. ఆయనతోనే ఉన్న యోధా చూడండి ఎలా చేశాడో. ఆయనతోనే ఉంటున్నా, ఆయన సహవాసంలో ఉంటున్నా ఓ విశ్వాసి, మరి నీవెలా ఉన్నావు? సాతానికి స్థానం ఇస్తున్నావా? శోధనలో పడకుండా ఉండాలంటే ప్రార్థన చేసుకో. ప్రభువుని చేరు, పాపాలు ఒప్పుకున్నామా? పేతురు చూడండి ఒప్పుకున్నాడు. అయ్యో ప్రభు, నేను అబద్ధం ఆడేశా, క్షమించు అంటూ పశ్చాత్తాపడిపోయాడు. ప్రభు కూడా పేతురుని క్షమించాడు. మనం కూడా ఒప్పుకున్నామో ఆయన నమ్మదగిన వాడు, సత్యస్వరూపి. మన పాపాలను క్షమిస్తాడు. ఆయన అమూల్యమైన రక్తం చేత కడిగి శుద్ధి చేసి పరిశుద్ధులుగా మారుస్తాడు. అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లుడు, ఒప్పుకొని విడిచిపెట్టేవాడే కనికరాన్ని పొందుతాడు. నా అతిక్రమ పాప శాప దోషాలను ప్రభు పాదాల దగ్గర ఒప్పుకుందాం. శోధనలో పడకుండా ఆయన శరణు వేడుకుందాం. అపవాది తంత్రాలు ఎదిరించే శక్తి గలవారు వగినట్లు ప్రార్థనాపూర్వకంగా మెలకు కలిగి ప్రార్థన చేసుకుంటూ దేవుని రాజ్యానికి మనం సిద్ధపడుతూ అనేకుల్ని సిద్ధపరిచేవారుగా మనం ముందుగాక. ప్రభురాత్రి భోజన సంస్కార పరిచర్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. యోగ్యమైన మనసుతో దానిలో మీ చేయి వేయాలని మరొకసారి ప్రేమతో తెలియజేస్తున్నాను. ప్రభు ఈ మాటలు ప్రతి వారి హృదయాలు స్థిరపరిచి మహిమ కలిగిన ఆయన రాకడకు మనందరి సిద్ధపరచునుగాక. ఆమెన్. మన రక్షణకర్త అయిన యేసయ్య కృప, సృష్టికర్త అయిన తండ్రి ప్రేమ, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయం మనందరికి సదాకాలం తోడేండి నడిపించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.